ఎట్లా నీకు ఇంట్రెస్ట్ అనేది ఎలా వచ్చింది నీకు? ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ ఎవరిని చూసి? నేను కూడా క్రియేటివ్ థింగ్స్ చూస్తా, శ్రీ వాళ్ళ వీడియోస్ చూస్తా. అవునా? మళ్ళీ ధూమ్ధామ్ ఛానల్ చూస్తా, తిరుపతి ఫ్యామిలీ మొత్తం చూస్తాం అందరం. వాళ్ళ వల్ల నేను ఇన్స్పైర్. ఆ ప్రభావం ఏమన్నా ఫ్యామిలీ మీద, మమ్మీ డాడీ మీద పడేది అనుకోవచ్చా? అంటే మమ్మీ కూడా ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న కాబట్టి ఆమెకు ఆల్రెడీ మెచ్యూరిటీ ఉంటది. అంటే మంచి ఏది చెడేది ఆమె కాలేజ్కి వెళ్ళిన టైంలో కావచ్చు, ఆమె ఇవన్నీ చూసి ఉంటది కాబట్టి ఏ విధంగా ఉంటది మమ్మీకి నీకు మధ్యలో ర్యాపో ఈ షూటింగ్ పర్పస్ విషయంలో? మన మమ్మీ నాన్న అబ్బాయిలతో ఇట్లుండాలి మనం డిస్కషన్ ఏమైనా చేస్తుందా? అంత మన ఊరు వాళ్ళే కాబట్టి మమ్మీకి అలా ఏముండదు. నార్మల్ గా అందరు ఒకే కాస్టా? కాదు, డిఫరెంట్. వీళ్ళిద్దరు సేమ్, నేను క్యాస్ట్. ఓకే. అంటే ఊరు అనేది ఏంటంటే ఊర్లో క్యాస్ట్ అంటే ఏదో పేరు జమాన్ నుంచి ఉంది కాబట్టి పెట్టుకున్నట్టు ఉంటది, కానీ మామ అల్లుడు అనే సంభాషణలు అనేది ఊర్లలో భలే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం డబ్బు వచ్చేసరికి కళ్ళు నెతికి కొంతమంది ఏరైందని, ఒకప్పుడు బాయి కాడికి వెళ్తుంటే ఎస్సీ, మాదిగ, మాల, కుమ్మరి, కుర్మ, ఈ యాదవ్స్, గొల్లోళ్ళు కానీ సాకలోళ్ళు కానీ వీళ్ళు ఎట్లా అంటే మాట్లాడుకోవడానికి మాత్రం ఒకప్పుడు కులం అనేది దూరంగా ఉండేది. అంటే కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ కొంచెం ఎట్లా ఉండదు అంటే ఆ మంగళోళ్ళ మామ, ఆ గొల్లల మామ, ఈ విధంగా ఆ బంధాలు అనేది ఉండదు. ఇప్పుడు మామ అంటే ఎవడరా నీకు మామ, ఏదో పిల్లలు ఇచ్చినట్టు ఫీల్ అయ్యే, అంటే డబ్బులు కొంచెం కనిపించేసరికి వస్తాయి. కాబట్టి ఇలాంటి ఏదన్నా నీ లైఫ్ అంటే ఇక్కడి వరకు, ఇప్పుడు నువ్వు వచ్చిన లైఫ్ వరకు నీకున్న ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మీరెంత అన్న చెల్లెలాగా ఉండి ఎంత ఫ్యామిలీ నంబర్ లా ఉన్నా ఎన్నికోళ్ళకు నువ్వు ఎదుగుతున్నావు అన్న ఒక మంట కావచ్చు, అది కొంచెం ఉంటది లేదు. ఎందుకంటే వాడు పక్కనోడు పప్పు వేసుకొని తింటుంటే మనం బిర్యానీ తింటుంటే వానికి ఒకటి ఉంటుంది, ఏ బిర్యానీ తింటే ఖరాబ్ అవుతుంది రవి, అది ఖరాబ్ అవుతుంది, మంచిది కాదనే విధంగా ఉంటది. అట్లాంటివి నీకేమన్నా? ఏం లేదు. అట్లాంటి ఎప్పుడన్నా ఏడ్చినావా ఈ సందర్భాలలో? నేను వెళ్తా కంపల్సరీ నా షూటింగ్ లో పంపించాలి, ఈ బ్లాక్ మెయిలింగ్ ఏమన్నా ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయి. అంటే బయట రూమర్స్ మమ్మీ అన్నట్టు నాతో ఇట్లా అన్నారు అని అంటే నేను ఏడ్చిన, మనం షూటింగ్ ఎందుకు పంపిస్తలేవమ్మా, వాళ్ళందరి మాటలు పట్టుకుంటే నా ఫ్యూచర్ ఏంటిది అని నేను అడిగితే మమ్మీ అన్నది, సరే నాన్న అన్నయ్య ఇంకొక స్క్రిప్ట్ రాసిన అన్నాడు కదా చూద్దాంలే అని అన్నది మమ్మీ. ఓకే. సడన్ గా ఈ ప్యారడీ సాంగ్స్ నుంచి సడన్ గా డైరెక్టర్ గారు ఇటు లవ్ స్టోరీ కథ దిక్కు మలవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇవరకు అనుకున్నా కొంచెం లవ్ స్టోరీ అంటే బాగా మంది చూస్తారు కదా, ఈ రోజులలో లవ్ స్టోరీలకే లేదు లవ్ స్టోరీ బాగా మంది చూస్తారా? మన లవ్ లో ఏమన్నా స్టోరీ అట్లేం లేదన్న, అంటే అంత పర్టికులర్ గా అమ్మాయితోనే పంపించాలి అంటే ఇవరకు రాసుకున్నాను. ఎప్పుడు అది రాసిందా? రాసిందన్న. హీరో చెప్పు, హీరో నువ్వు చెప్పు, నువ్వు కరెక్ట్ ఉంటావు కాబట్టి. చిన్న స్టోరీ ఉంది ఉన్నదా? ఓకే, అయితే నీ దగ్గర తర్వాత వస్తా. ఓకే, హీరో ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను అడిగినా? అడగలే. అమ్మ హీరోని డామినేట్ చేస్తున్నాం మనం, హీరోని హైలైట్ చేస్తున్నాం. ఓకే, హీరో ఏంది పరిస్థితి, ఎట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎంతమంది? అన్న, నేను, డాడీ, మమ్మీ. చెల్లెలు లేరు? చెల్లెలు అక్కలు లేరు. ఓకే. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది పొలం? ఎకరం ఉంది. ఎకరం ఉందా? సూపర్. ఓకే, ఎంత అంటే క్యాజువల్ గా ఏంటి అనేది అడుగుతాం కానీ ఆశతోనే ఉంటదిలే కానీ. ఓకే, ఎందుకు మరి అంటే ఎంతవరకు చదువుకున్నావు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏడా కాలేజ్ ఎక్కడ? ఇక్కడ హన్మకొండ సిగ్మా కాలేజ్. ఓకే, నువ్వు ఓన్లీ యాక్టింగ్ లైన్ లవర్ బాయా, కాలేజ్ లో కూడా లవర్ బాయా? లేదా? అంటే ఇట్లా ఉంటది ఏమన్నా బ్యాగ్ వేసుకొని తలకాయ కిందకి దించుకుంటే పైకి ఎత్తను అట్లా ఏం కాదు కదా? బాయ్స్ క్యాంపస్ అది. ఓహో, మీకు ఆ అదృష్టం ఉందా? ఓకే, ఎక్కడ ఏ కాలేజ్? హన్మకొండ సైడ్ సిగ్మా. హన్మకొండ దగ్గర ఇక్కడ నుంచి కొంచెం దూరం. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 60 అవుతుంది. వామో, అంటే అక్కడ హాస్టల్ ఉంటావా? హాస్టల్ నుండి చదువుకుంటావు. మరి ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ సండే తీస్తారు, నీ వచ్చినప్పుడు తీయ. అంటే ఈ ఇయరే పోయినా. ఓకే, ఈ ఇయర్. ఓకే, ఎట్లా మరి షార్ట్ ఫిల్మ్ చేస్తా, నేను సినిమాల్లో పోతా, నేను హీరో అవుతా, ఎట్లా మోటివేషన్ చేసుకున్నావు? ఇంట్లో మమ్మీ సపోర్ట్ బాగానే చేస్తుంది కానీ డాడీ ఏమన్నాడు, మమ్మీ సపోర్ట్ బాగానే ఉంటుంది కానీ చదువుకోవాలి ఫస్ట్, చదువుకున్నాక నువ్వు చూస్తాయి కానీ ఫస్ట్ చదువుకోవాలంటాను. ఓకే, చదువు అనేది ఇంపార్టెంటే కానీ అవకాశం అనేది కూడా మనం అనుకున్నప్పుడు రాదు కదా. ఎట్లా అప్రోచ్ అయ్యారు నేను మరి వీళ్ళు అంటే ఒక చెట్టు కింద కూర్చున్నాం అందరం మేము, మా టీం. అప్పుడు టీం లేదు కానీ ఇట్లా కూర్చున్నాం. కూర్చున్నాక ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం కూడా ఫేమస్ అవుతాం, ధూమ్ధామ్ ఛానల్ వాళ్ళు క్రియేటివ్ థింగ్స్ లెక్క అని చెప్పిండే ఇన్స్పిరేషన్ చెప్పినాక అట్లా ఒక వీడియో స్టార్ట్ చేసినాం. దానికి ఏంటంటే ఒక 1K దాకా పోయింది మంచిగానే.
పోయినాక ఇప్పుడే మంచిగా పోతున్నాయి అంటే ఇంకా తీస్తాండి ఎంత మంచిగా పోతుంది అని ఇట్నే కంటిన్యూ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చినాయి. ఓకే, ఎందుకు నీ మీద ఎందుకు ట్రస్ట్ పెట్టాల్సి వచ్చింది డైరెక్టర్ ఆయన మీద, హీరో మీద? అంటే ఫస్ట్ ఒక వీడియో తీసినాం అన్న, మంచిగా చెప్పిండు డైలాగ్, మంచిగా ఎక్స్ప్రెషన్స్ అయినా ఏదైనా న్యాచురల్ గా చెప్పిండు, తీసుకున్నా. ఓకే, మొత్తం హాస్టల్ కాలేజ్ లా ఏ హీరో హీరో అంటారా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే నీకున్నదే ఇట్లేమన్నా ఎందుకు వీటిలకు మంచిగా చదివిపియండి జాబ్ లో వస్తాయి? చదువు ఇంట్రెస్ట్ లేదు, మొత్తం ఇంట్రెస్ట్ లేదు. సెకండ్ ఇయర్ దాకా చదివి ఆపేసి ఈ ఫీల్డ్ అనుకుంటాను. ఓకే, ఈ ఫీల్డ్ మీన్స్ అంటే ఇప్పుడు స్టడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ సరే మనం ఫ్రంట్ బెంచ్ అంత కంపారిజన్ అవసరం లేకపోతే లాస్ట్ బెంచ్ అయినా సరే కొంచెం ఇప్పుడున్న దాంట్లో స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆపకుండానే కంటిన్యూషన్ చేయడానికి ట్రై చేయి. చెప్పిన అది కూడా చెప్పిన, చదువు అనేది మెయిన్ ఇంపార్టెంట్ రా. తర్వాత నీకు ఇప్పుడు దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు వస్తావు, అప్పుడు తీసుకుందాం. ఇది కంటిన్యూ అది కంటిన్యూ. ఓకే, అయితే మీకు మధ్యలో వారం అంతా విడాకులు అయితే తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ నడుస్తుందా? మొత్తం మీద హీరో 1 ఫిక్స్ అయినా. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిలిమ్స్ చేద్దామని నీకు తెలుసు, అంటే ఊర్లో ఏ విధంగా ఉంటది, మనల్ని ఏ విధంగా మాట్లాడతారు అనేది నీకు తెలుసు. నువ్వు ఇవి స్టార్ట్ చేసి వీళ్ళిద్దరిని పెట్టి ఈ స్టోరీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు చాలా నీట్ గా చెప్పు. ఉంటది కదన్నా, పోతుంది కన్నా కాదు. వీళ్ళిద్దరు అంటే మళ్ళా కొద్దిగా ఏజ్ ఎక్కువ అంటే ఇవ్వలేరు, అంత చిన్నోళ్ళే ఉన్నారు. ఇక చేద్దామంటే ఇవ్వలేదు, వాడే లాస్ట్ ఆప్షన్ నాకు. ఇక నేను చేద్దామంటే కెమెరా హ్యాండిల్ చేసిన ఆప్షన్ కాబట్టి పెట్టినవా? అతన్ని డైలాగులు మంచిగా చెప్తాడన్నా, యాక్టివ్ కూడా మంచిగా చెప్తాడన్నా. ఓకే, అంటే ఇక్కడ అంటే ఒక ఈ సిస్టర్ ని, ఈ పాపని కావచ్చు, ఈ బాబుని కావచ్చు, వీళ్ళిద్దరిని కలిపి ఈ కాంబినేషన్ లో ఈ లవ్ స్టోరీ తీయాలన్న థాట్ కావచ్చు. అంటే వీళ్ళు నిన్ను అప్రోచ్ అయ్యారా, నువ్వే వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది? అంటే వీళ్ళ తమ్ముడు చెప్పింది నాకు, అన్న ఇట్లా అక్కకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అట. వీళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అవ్వరు ఏదన్నా మధ్య అంటే సరే రా మరి రమ్మనా అన్న. అంటే లవ్ స్టోరీ అని చెప్పిన, ఫస్ట్ లవ్ స్టోరీ అంటే ఫస్ట్ చేయన్నారు. చేయన్నాక మంచిగా ఉంటుంది స్టోరీ, ఇవ్వలేమనుకున్నా పాట వినిపించినావు ఎందుకే? అప్పుడు సాంగ్ ఎపిసోడ్ వైజ్ గా రాసిన, నార్మల్ గా అన్న స్క్రిప్ట్ రాసి పంపించిండు, రాసి మనం పంపిన. అన్న స్టోరీ మంచిగా ఉంది, సరే పంపిస్తాను అని చెప్పిండు. స్టోరీ వాళ్ళ మమ్మీ చెప్పినా, చెప్పినా ఈమె చెప్పిన, వాళ్ళ ఇంటికి పోయినా పోయి మాట్లాడినా. ఇట్లా చిన్నప్పటి నుంచి కాబట్టి మీకు ఆల్రెడీ ఒక పరిచయాలు ఉంటాయి. వాళ్ళ తమ్ముడు నాకు పరిచయం ఉంది. తమ్ముడు పరిచయం. ఓకే, ఈ అమ్మాయి ఎట్లా సెట్ అవుతుంది అనుకున్నాను? అంటే ఎట్లా సెట్, ఇక నార్మల్ గా అమ్మాయి లేరని పెట్టుకున్నావు? నిజం లేదు, ఫోటో చూసిన, నాకు అంటే ఎక్కువ తెలియదు, తెలుసు కూడా తెలియదు. ఓకే, ఫోటో చూసిన సెట్ అవుతుంది అని ఇక పెట్టిన. ఓకే, ఈ కాన్సెప్ట్ ఏంది? కాన్సెప్ట్ అని ఎప్పుడు రాసుకున్నా, ఒక 6-7 months అయితే స్టోరీ రాసి. ఇప్పుడు అంటే 6-7 సంవత్సరాల కింద అనుకుంటున్నా. ఓకే, అంటే 6-7 నెలల కింద, అంటే దానికంటే నెల ముందు నీకు ఏదైనా బ్రేకప్ అయి ఉండాలి? లేదు, అట్లేం లేదు, కానీ నార్మల్ గా రాసిన. ఇంకొక 2 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యి ఉండే. లేదు, స్కిప్ చేస్తున్నా. లేదన్నా, అట్లేం లేదు. వీనికి యాక్సిడెంట్ అయింది. రియల్ గా అయిందా? రియల్ గా అయింది, చేతి ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఒక నెలన్నర ఆగాల్సి వచ్చింది. అంటే మీ షెడ్యూల్ ఏంటంటే 10th అయిపోతే స్టార్ట్ చేసి సమ్మర్ లో స్టార్ట్ చేద్దాం, ఇంటికాడ ఉంటారు కాబట్టి స్టార్ట్ చేసి మళ్ళీ హాస్టల్ వరకు బంద్ చేద్దామని అనుకున్నాం. ఎపిసోడ్ అన్ని కంప్లీట్ చేసుకుంటే మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు అనుకున్నాం. అన్నాక ఒక నెలన్నర అట్లా వేస్ట్ అయింది టైం. తర్వాత స్టార్ట్ అయితే 3 episodes వరకు ఆగింది. ఇక హాస్టల్ వేండు అట్లా ఆపాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎపిసోడ్ వైజ్ తీస్తున్నారు కాబట్టి కంపల్సరీ జనాలకి ఏముంటదంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమొస్తుంది అనేది ఒకటి ఉంటది కాబట్టి. మరి అది మీకున్న సబ్స్క్రైబర్స్ కావచ్చు 74 అబౌవ్ ఉన్నారు, మీకు బాగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. లేదంటే ఏదైనా చిన్న దాంట్లో ఈయన చంపేసినట్టు ఒక క్యారెక్టర్ వేసి ఇంకో హీరోని ఇన్వాల్వ్ చేయనుంటివి, 2 side లవ్ లాగా. అంత ఆలోచన రాలేదు. స్టోరీ ఒకవేళ పోతుంటే అట్నే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. అంతే. ఓకే,